అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఆహా 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 విడుదల చేయగలడు, బ్రతికించగలడు, స్వస్థపరచగలడు అని నువ్వు ఆయన పాదాలు పట్టు విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ గడియలోనే అని దేవుని వాక్యం సెలవిస్తాను. అప్పుడు వాళ్ళ ఇంటి వారందరూ కూడా నమ్మకం ఉంచారంట. అవును, ఎందుకు ఉంచరు? మరి కళ్ళ ముందే ఆ కుమారుడు చనిపోతే బతికాడు కదా, ఇంకా కుమారులు ఉన్నారేమో, కుమార్తెలు ఉన్నారేమో, భార్య, అందరూ దేవుని నమ్ముకున్నట్టుగా ఇక్కడ అందరూ విశ్వసించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఇది 54 వచ్చి ఉంటుంది. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ఇందాక మొదట చూసుకున్నది 2వ సూచక క్రియ. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ నీ జీవితంలో నీ బిడ్డల విషయంలో నేను బాగానే ఉన్నానండి, చక్క దేవుని నమ్ముకున్నాను, మంచి ఉద్యోగం ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి, అయితే నా పిల్లలు దేవుని నమ్ముకోవట్లేదు అనేటువంటి ఒక వేదన నీకుందా? ఆయన పాదాల దగ్గరికి రా. ఇదిగో ఈ అధికారిలాగా ఆయన పాదాలు పట్టుకో, తప్పకుండా బ్రతికిస్తాడు. అద్భుతాలు చేయగల శక్తి గల దేవుడు, సూచక కార్యాలు చేయగల శక్తి గల దేవుడు మనకు ఉన్నాడు కనుక నీ జీవితంలో కూడా అటు అద్భుత కార్యం జరిగించును గాక. ఆ తర్వాత 3వదిగా చూసినట్టే చూడండి, అధికమైన చేపల రాశి దొరుకుట. లోకాసువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో చూడండి, 3వ సూచక్రియగా మనం ధ్యానం చేస్తున్నాము. అధికమైన చేపల రాశి దొరుకుట. చూడండి, లోకాసువార్త 5వ అధ్యాయము
5వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తా ఉందంటే చూడండి 4-5 వచనాలు 4-5 వచనాలు చూడండి. 4వ వచనంలో చూడండి, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితేము గాని మాకేమీ దొరకలేదు, ఆయన నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. ఇక్కడ సీమోను పేతురు గురించి మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఆదినంలో మరి పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతాలు మరి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ మరి చూడండి, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమూహం ఆయన వెంబడించేవారు. ఆ దినాల్లో వెళ్తూ ఉన్నప్పుడు అడిగి గెన్నేసరితోని సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో 2 తొన్నెలు చూసి వాటిలోకి వెళ్ళి మరి కూర్చుని సీమోను అనే ఒక దేవుని ఎక్కి దరి నుండి కొంచెం లోపలికి తొయ్యి అని చెప్పేసి చెప్తున్నారనమాట. లోపలికి తొయ్యమని చెప్పినప్పుడు అప్పుడు సీమోను యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం తొయ్యమని అతన్ని అడిగాను. కూర్చుని దోణి నుండి జనసమూహం బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణి లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడం చెప్పిన సీమోను ఏలినవాడ, రాత్రంతా చేశాం, మేము ఒక్క చేప కూడా పడలేదయ్యా అని చెప్పేసి పేతురు గారు మరి చెప్తా ఉన్నారు అనమాట. ఇక్కడ ఆయన గెన్నేసరేసు తీరమున ఉన్నారు. సీమోన్ అనే ధోని ఎక్కి అక్కడ ధోని ఎక్కి కూడా బోధిస్తున్నారన్నమాట. అక్కడ బోధిస్తా ఉన్నారు. అప్పుడు అన్నాడు, ఏంటి పిల్లరా అని వాళ్ళని సంబోధిస్తా ఉన్నప్పుడు, అయ్యా రాత్రంతా వాళ్ళ ఒక్క చాప్ కూడా పడలేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క నిరాశను మరి వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన నుండి మాట చొప్పున వలయేస్తాం. సర్లే నువ్వు అంటున్నావు కదా, నీ మాట చొప్పున వేస్తాము అని చెప్పన్నప్పుడు ఆ రాత్రంతా ప్రయాసపడ్డా కూడా ఏమి చేపలు పడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన మాట తీసుకుని వాళ్ళు వేశారు, విస్తారమైన చేపలు పడినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి 6వ వచనంలో. కాబట్టి ప్రిమెంటెంట్ ఆయన మాట ప్రకారం వారా ఇక్కడ చూస్తే దేవుని వాక్యానుసారంగా కూడా చూస్తే మనం రాత్రంతా శ్రమ పడతాం. దైవ సేవకులుగా కూడా ఎన్నో విషయాలు ఎంతో కష్టపడతారు, దేవుని కోసం ప్రయాసపడతారు. ఏ విధంగానైనా ఆత్మలు రక్షించాలని కార్యక్రమాలు అది ఇది ఇది అది హడావిడి మంచిదే, కానీ దేవుడు చెప్పినట్టే మనం చెయ్యాలి. అందాక ఆ మరియా గారు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ఆయన తల్లి ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన ఏం చెప్తున్నారో మనం వినాలి. ఉదయకాలమో రాత్రి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా రేపు పరిచర్య ఏంటి, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ఎలా ముందుకు వెళ్ళమంటావు, ఏ ఆత్మల కొరకు ప్రయాసపడమంటావు, ఏదైనా ప్రభువుని అడిగి మనం చెయ్యాలి. నేను చాలాసార్లు చెప్పాను భక్సింగ్ గారి విషయంలో. భక్సింగ్ గారు మరి ఎప్పుడు పొద్దున పూట వెళ్ళి రాత్రి దాకా ట్రాక్స్ పంచుతూ వాళ్ళకి వీళ్ళకి సువార్త చేస్తూ మనం వచ్చి సాయంత్రం రాత్రి వచ్చి పడుకుని ఒక ఛాయ్ కూడా వచ్చేది కాదంట, ఛాయ్ కూడా ఉండేది కాదంట, టీ కూడా వచ్చేది కాదు డబ్బులు. అలాంటి పరిస్థితి, ప్రభావ పొద్దున్న నుంచి కష్టపడ్డాను కదా, నాకు ఒక టీ కూడా ఇవ్వలేదు ప్రభా నువ్వు అని చెప్పేసి బాధపడుతూ ప్రార్థన చేసి పడుకునేవారంట. సరే నేను వెళ్ళమన్నానా, నేను పొద్దున్నే నిన్ను ఎక్కడికి వెళ్ళమని నేను చెప్పానా నేను ఆ ప్రాంతం వెళ్ళి నువ్వు ట్యాక్స్ పంచని, నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళావు, నువ్వు చేసావు అని చెప్పేసి అనేవారంట. ప్రభు అంత ముఖాముఖిగా మాట్లాడేవారు దైవజనులతో. అయితే ఒక రోజున పడుకున్నారంట, రాత్రి 3 గంటల టైంలో ప్రభు లేపారంట, భక్సింగ్ లేగు, అది ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడే ప్రభా 3 గంటలకు రైల్వే స్టేషన్ లేదు, వెళ్ళు నేను చెప్పాను కదా. వెళ్తే అక్కడ స్టేషన్కి వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఒక సహోదరుడు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు ట్రాక్స్ అది పట్టాల మీద పడిపోవటానికి పరిగెత్తుకుంటా వస్తున్నప్పుడు అదిగో చూడు, నేను అతని కోసం నిన్ను పంపించి, అతను చనిపోటానికి వస్తున్నాడు, అతన్ని ఆపేసి అని చెప్పేసి ప్రభు చెప్పారంట. అప్పుడు గబగబా వెళ్ళిపోయి, సోదరుడా ఏంటి లేదు నేను ఈ సమస్యలన్నీ భరించలేకపోతే నేను చనిపోటానికి వెళ్తున్నాను బ్రదరా అని చెప్పేసి అన్నప్పుడు, లేదు నీకోసం ప్రభు చనిపోయారు, నువ్వు చనిపోవాల్సిన పని లేదు, నీకోసం దేవుడు సిలువలో చనిపోయారు, అన్ని టెట్లో స్టార్ట్ చేసేసారు, సమాప్తం చేసేసారు, నీ బాధలని తీసేస్తారు, నీకు మనశ్శాంతి ఇస్తారు, నువ్వు రా, వద్దు చనిపోవద్దు, ఆయన తీసుకొచ్చి
మరి ఇంటికి తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చి మరి ఆయన్ని మంచిగా వాక్యం చెప్పి ముందు చేస్తే ఆయనతో ఉండి మొదటిగా ఆయనతో ఉండి స్థిరపడి ఈ రోజు వరకు ఆ యొక్క బక్సింగ్ సహవాసంలో హెబ్రోన్ సహవాసంలో ఉన్నటువంటి సహోదరులు అనమాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు చెప్తే మనం చేయాలి, అప్పుడు ఆత్మలు పడతాయి అన్నమాట, ఆత్మలు దొరుకుతాయి. మరి ఆయన రక్షణ పొందాడు, నిజంగా అతను చనిపోయి నరకానికి వెళ్ళేవాడు ఒక రైలు కింద పడి. అలాంటి వాడిని రక్షించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు అనమాట బాక్సింగ్ గారు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదో ప్రయాసపడిపోతున్నాం, అవి కార్యక్రమాలు చేపడతా ఉంటాం, మంచిది. కానీ మన నాలెడ్జ్తో కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అని మనం చేసినప్పుడు మరి కరెక్ట్ గా ఏ ఆత్మలకు అవసరమో, ఏ ఆత్మల రక్షణో, ఎవరిని బలపరచాలో, ఎవరిని మరి ప్రోత్సహించాలో, ఎవరిని ఎంకరేజ్ చేయాలో దేవుడు మనతో మాట్లాడతాడు. అటువంటి వాక్యం మనకు దయచేస్తాడు మన నోట. అప్పుడు మనం ముందుకెళ్ళి మరి దేవుని పని చేసినప్పుడు అది ఫలితార్థంగా ఉంటుంది అనమాట. అంతేకాని ఇక్కడ కూడా చూడండి, ఇతను ఏమంటున్నాడు, రాత్రి అంతా చేసాము ఏం పడలేదంటే, అయితే ఇప్పుడు అయ్యని ఆయన మాట చెప్పినప్పుడు విస్తారంగా దేవుని మాట వినినప్పుడు మనకు విస్తారమైన చేపలు పడేగా ఉంటాయి. ఆయన మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి, ఆయన చెప్పినట్టుగా మనం సేవ చేయాలి. ఇన్ని సంవత్సరాలు అయింది మేము చర్చ్ ప్రారంభించి, ఇన్ని సంవత్సరాలు సేవ ప్రారంభించి చాలా ఆత్మలు రావట్లేదండి, వాళ్ళు వెళ్ళిపోతారండి, మా పరిస్థితి ఏం బాగాలేదండి. మరి కొంతమంది సేవకులు మనం వింటూ ఉంటాం. మరి అలా కాకుండా దేవుడు చెప్పినట్టుగా చేయి సోదరుడా, దేవుడు చెప్పినట్టుగా చేయి సోదరి, అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆయన పనిలో. అంతేగాని నీ సొంత జ్ఞానము, సొంత ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు నీకేమి రాత్రంతా శ్రమ పడ్డా కానీ నీకేమి ఫలితం ఉండదు. అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం వెళ్ళారో మరి ఇక పేతురు గారికి వీళ్ళకి విస్తారమైన చేపలు పడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇది అధికమైన చేపలు, అసలు ఏమీ లేని వాళ్ళకి విస్తారమైన చేపలు ఇచ్చారు దేవుడు. అద్భుత కార్యమే కదా. మరి అవన్నీ ఏమైనాయి అప్పుడు మరి సముద్రంలో అంటే యేసయ్య ఒక్క మాట వాటికి సెలవు ఇచ్చేశారనమాట, వచ్చి అన్ని వల్ల పడిపోండి అని. అంతే కదా. అంటే ఆయన ఏమైనా చేయగలరా? ఇప్పుడు వలలో పడిపోండి అంటే వచ్చేసి అన్ని వల్ల పడి, మనం దేవుని మాట ప్రకారంగా చేస్తే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి వచ్చేసి వల్ల పడి. కనుక అట్టి కృప, అట్టి జ్ఞానం, అట్టి నడిపింపు దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రేమేంటంటే అది 3వ సూచక్రియ. ఆ తర్వాత 4వదిగా చూసినట్టే కుష్ఠరోగిని స్వస్థపరచుట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, కుష్ఠరోగిని ఇక్కడ స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కుష్ఠరోగము అంటే భయంకరమైనటువంటి వ్యాధి. ఆయన కొండ ఎక్కి చూడండి, ఆయన తన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయన వెంబడించి, ఎక్కడైనా సరే చూడండి, చదువుతున్న ప్రతి ఇన్సిడెంట్ లో కూడా జన సమూహం వెంబడించిరి. విస్తారమైన జనం ఉండగా అక్కడ ప్రసంగం చేస్తున్నారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నారనే ఉంటది. ప్రభువారు ఆ దినాల్లో 33 సంవత్సరాలు అంతే, యంగ్ మ్యాన్ అంతే. అయితే సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు వెంబడిస్తూ ఉండేవారు అనమాట. చూడండి, అప్పుడు ఏమంటున్నారు, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవను. అందుకు ఆయన చెయ్యి చాపి, ఏమిటంటే వాడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి స్వస్థ కోసం ప్రభువా అని చెప్పేసి ఆయనకు మొక్కాడంట. ఆయనకు మొక్కి, అంటే అంతకుముందు ఆయన ఎన్ని ఉంటాడు, అంతకుముందు ఎన్నో చూసుంటాడు. అద్భుత కార్యాలు చేయటం, స్వస్థ కార్యాలు చేయటం, ఆశ్చర్య కార్యాలు చేయటం చూసుంటాడు కదా. అందుకే ఏమైనా సరే ఈయన ముట్టుకుంటే నాకు స్వస్థ వస్తుంది, ఈయన ముట్టుకుంటే బాగవుతుంది, ఈయన సృష్టికర్త, ఈయన దేవుడు అని చెప్పేసి ఆయనలో ప్రభువా అని సంబోధిస్తా. అంటే ప్రభువు అంటే ఏంటి? నా హృదయానికి, నా జీవితానికి నాకు ప్రభుడవు, హైయెస్ట్ మ్యాన్ యు ఆర్ నా హృదయంలో చాలా ఉన్నతమైన వాడివి అని. ఆ కుష్ఠరోగి అయినా సరే చూసారా, కుష్ఠరోగం అంటే ఆ దినాల్లో చాలా ప్రియమైనటువంటి వాళ్ళ. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని లేవి కాండంలో చూడండి 13వ అధ్యాయంలో 45వ వచనం, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకోవలెను. అంటే అంత అపవిత్రమైనటువంటి జబ్బు అది.
కుష్ఠరోగము అంటే వస్త్రాలు చింపేసుకోవాలి, తన పైపేది ఇలా మూసేసుకున్నట్ట, అంటే ఈ తుంపర్లు కూడా బయట పడతాయేమో, అది వేరే వాళ్ళకి అంటుకుంటుందేమో అని చెప్పేసేసి పైపేది మోసుకుని నేను అపవిత్రుణ్ణి అని చెప్పేసేసి అనుకుంటూ నడవాలంట. అంతేకాదు ప్రియమైనటువంటి వారు చూడండి, ఆ సంఖ్యాకాండంలో కూడా ఏమనుంటుందంటే 5వ అధ్యాయం 2వ వచనంలో, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి కుష్ఠరోగిని స్రావం గల ప్రతి వారిని శవముట్ల వల్ల అపవిత్రమైన వారిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించము. అంటే వాళ్ళు పాళెంలో ఉంటాక లేదు, కుష్ఠరోగి పాళెము వెలుపట. ఆ తర్వాత కూడా మన చరిత్రలో చూస్తే 40 years 40 years బ్యాక్ కూడా మన ఊర్లు వెనకాల ఊర్లు మొదల చెవ్వరాట ఎక్కడో గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు కుష్ఠరోగులు, ఊర్లో ఉండటానికి లేదు. అదే మనకి వాక్యానుసారం. అంటే అంత అంటు రోగం అనమాట, అంత మరి చాలా కష్టమైనటువంటి రోగం అనమాట. ఆ రోగం ఉన్నవాళ్ళు ఆ ఊరు బయట మాత్రమే ఉండాలి. అదేవిధంగా 2వ రాజుల గ్రంథంలో కూడా చూడండి, 2వ రాజులు 5:1 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, 2వ రాజులు 5:1 కూడా చూడండి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను, కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడైను, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చూడండి ఎన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా చివరికి ఏంటంటే ఇతను కుష్ఠరోగి. ఎన్నుంటే లాభం, ఇతను కుష్ఠరోగి అనమాట. కాబట్టి అంటే కుష్ఠరోగం అంత భయంకరమైనది దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. అంటే ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో ఇక్కడ ఆత్మీయ దృష్టితో కూడా మనం చూసుకుంటే కుష్ఠరోగము అంటే మరి భయంకరమైనటువంటి రోగము. మన హృదయము మన జీవితం మన ఇది కూడా పాపముతో అపరాధములతో ఉన్నప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే 17:9 చూస్తే ఏమనుందంటే చూడండి, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఘోరమైన హృదయం. మనం హృదయం అంతా చూశారు. ఆ కుష్ఠరోగం ఎంత భయంకరమైనదో దానికంటే భయంకరమైనదంటే వ్యాధి కలదంట. దానికి పోలి చెప్పాడు. ఏమన్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కనుక కుష్ఠరోగంతో పోల్చిన మన హృదయాన్ని పాపంతో అపరాధములతో కుష్ఠరోగముతో మరి నిండి ఉన్నటువంటి హృదయాన్ని మరి బాగు చేయగల వారు ఎవరు? ఇక్కడ కుష్ఠరోగి అయితే ప్రభువుని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువాని మీద పడ్డాడు. మార్కు సువార్త 7:21 కూడా చూస్తే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే చూడండి ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 7:21 కూడా చూస్తే చూడండి, మార్కు సువార్త 7:21 అధ్యాయం 21 చూడండి, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళును, మనుష్యుని అపవిత్ర పరచునవి. ఇవన్నీ ఆ కుష్ఠు రోగము వలె ఉన్నాయి అన్నమాట మనుష్యుని హృదయములో. ఆ కుష్ఠు రోగమే పైకి కనపడుతుంది కాబట్టి కుష్ఠు వ్యాధి అంటున్నాడు. కానీ మానవునికి హృదయాన్ని దేవుడు వీటన్నిటితో పోలుస్తూ ఇవన్నీ కుష్ఠు వ్యాధి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా నిండి ఉండి మనము కూడా ఒక పాపపు జీవితముతో పాపపు కుష్ఠతో మనుష్యుడు మరి జీవిస్తూ ఉన్నాడు. కనుక ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఎలాగ ఈ కుష్ఠతో మరి దేవుని సంధికి చేరగలము? ఎవరు పుచ్చు పురుగు డాగు మచ్చ అన్నది అంగీకరించబడదే. ఇన్ని పాపాలతోని మరి దేవుని రాజ్యంలో ఎలాగ నువ్వు అంగీకరించబడతావు? ఎలా వెళ్తావు? ఎక్కడికో చోటికి వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండవు కదా. మన పితరులను చూడండి, మన ముందున్న వారు ఉన్నారా? మన అమ్మ, మన నాన్న, మన అయ్యగారు, వీళ్ళందరూ కూడా అట్లా వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. అందరం మన వరుసలో వెళ్ళిపోవాల్సిందే, ఒక దినాన్ని వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్తాము అన్నది ఇక్కడే నిర్ణయించుకోవాలి.
ఎక్కడికి అయితే పరలోకమా లేకపోతే నరకమా, రెండు స్థలాలకు వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు యేసు రక్తము మాత్రమే. యేసు రక్తములో నువ్వు పాపములు కడుక్కుని, యేసు రక్తంలో కడుక్కుని పరిశుద్ధపరచబడితేనే పరిశుద్ధులని దేవునితో పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలవు. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. మనకు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు కదా, అవిశ్వాసులు, పిరికివారు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు వీరందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఈ 2వ మరణం. కనుక ఇక్కడ ఏంటంటే ఈ హృదయాన్ని చెడిపోయినటువంటి ఈ యొక్క మరి కుష్ఠరోగంతో పోలుస్తున్నటువంటి ఈ హృదయంలో ఉన్నప్పుడు ఇవన్నిటిని మనము ఏ విధంగా చూడండి. అదేవిధంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చూస్తే ఎటువంటి పరిస్థితిలో మనం మానవుని యొక్క హృదయం ఉందో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా చూడండి, యెషయా 1వ అధ్యాయము 5-6లో చూస్తే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యేను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. దివాను ఎవ్వరు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. నువ్వెవ్వరువైనా సరే, నువ్వు ఎంత గొప్పడువైనా పేదడువైనా, నువ్వు ఏ రంగున్నా, ఏ ఉన్నా, నువ్వెక్కడున్నా, ఏమైనా సరే ఏ భేదము లేదు. అందరూ మనుషుడు పుట్టిన పాపము అందరికీ సంప్రాప్తమాయెను అనంద దేవుని వాక్యంలో. కనుక ప్రియమైనటువంటి వారులారా మీ పాపాన్ని తీసివేయండి. అందుకో చూడండి, యెషయా 1:18లో కూడా చూస్తే 18వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. ఒకవేళ ఎర్రని పాపాలు, కుష్ఠు రోగంతో కూడినటువంటి పాపములు నీ హృదయంలో, నీ జీవితంలో ఉంటే రా, నా దగ్గరికి రా. ఎంత ఆహ్వానిస్తూ ఉన్నాడో చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మన కోసం ప్రాణం పెట్టడమే కాకుండా ఇప్పుడు ఈ దినాల్లో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ పాపం రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని. ఎంత నన్ను కూడా క్షమిస్తాడా అండి దేవుడు. నేను ఇంత పాపిని, ఇంత దౌర్భాగ్యాన్ని, ఇంత వ్యభిచారిని, ఇంత దొంగను, ఇంత అబద్ధాలు, ఇంత దేవుడు క్షమించలేని వ్యక్తి అంటూ. అందుకే ఇవన్నీ చూపించి అంత పచ్చి పుండ్లు, అంత గాయములు, అంత పాపములు, అలా కుష్ఠ రోగము అవి దూరం ఉన్నప్పటికీ నువ్వు క్షమించటకు సిద్ధ మనస్సు గల దేవుడు. ఎందుకంటే నీ కోసమే కదా అంత మరి ప్రాణత్యాగం చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి, మీరు ఆలోచించండి. ఎవరైనా నీ పాపాల కోసం చనిపోయారా? ఎవరైనా మన తల్లి, మన తండ్రి, మన భర్త, మన భార్య, ఎవరైనా మన పాపాల కోసం చనిపోతారా? అంతేకాదు వేదాలు కూడా చూసుకోండి, పాపాల కోసం ఎవరు మరణించారు? యేసుక్రీస్తు ప్రభువారే మనుషుల పాప పరిహారార్థమై ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణమును పెట్టారు. ఇష్టపూర్వకంగా ప్రాణమును పెట్టి మరి యొక్క మనందరి పాపంలో శిలువ మీద మోసుకుని వెళ్ళి మరి అన్నిటికీ ప్రక్షాళన చేసేసారు. ఇప్పుడు సామాన్య విశ్వాసంతో మనం ఒప్పుకోవటమే, ప్రభు నా పాపం కోసం కూడా చనిపోయాం అని ఒప్పుకున్నప్పుడు ఆయన మన హృదయంలోకి ఆయన వస్తారు. ఆయన పవిత్ర రక్తంలో మనల్ని కడుగుతారు. అప్పుడు ఆయన బిడ్డమైపోతావు ఆటోమేటిక్గా. కనుక ఇక్కడ ఈయన కూడా చూడండి ఏమంటున్నాడో చూడండి. అప్పుడు దేవుడు పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది, ఎవరికి లేదు. ఎవరైనా చూసుకోండి, ఎవరైనా పాపాల కోసం మేము అంటారు మాకు చాలా. మీరు వేదాలన్నీ పరిశీలన చేసుకోండి. యేసు ప్రభువే దేవుడు అని ఎందుకు అంటున్నామంటే, యేసు క్రీస్తు ప్రభు ఓన్లీ ద లార్డ్ గాడ్ అని ఎందుకు అంటున్నామంటే ఆయన ఒక్కరే పాపముల కోసం చనిపోయారు. మనుషులు పాపం తీసివేసేది ఎవరు? ఎవరన్నా పాపాల కోసం మరి పరిశుద్ధ రక్తమే కార్చాలి. వేదాలని చూసుకోండి, పరిశుద్ధ రక్తం ద్వారా తప్ప వేరే మార్గం లేదు. పరిశుద్ధ రక్తం ఎవరు కార్చారు? అసలు పరిశుద్ధుడు ఎవరు? నీతివంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మనలాగా తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భములో పరిశుద్ధుడుగా జన్మించి పాపము లేకుండా 33.5 సంవత్సరాలు బ్రతికి, యవ్వన కాలంలో కూడా పాపము లేకుండా బ్రతికి ఆయన సిలువలో మనకు మరణించారు, రక్తం కార్చారు. కనుకనే ఆయనే దేవుడు అని చెప్పేసి మేము ఖండితంగా ప్రకటిస్తూ ఉన్నాం. మీరు చూసుకోండి, వేదాలన్నీ అన్నీ చూసుకోండి.
పరిశుద్ధ రక్తం వల్ల తప్ప వేరే మార్గం లేదని చెప్పి వేదాలు మరి సెలవిస్తా ఉంటాయి. ఏమిటంటే వాళ్ళారా, ఇక్కడ చూస్తే దేవుని వాక్యం పాపములు క్షమించుటకు కనుక మనం ఎప్పుడైతే ఒప్పుకుంటాం, మనం సామాన్యం, ప్రభువా నా పాపము క్షమించండి అయ్యా. నేను ఏమిటంటే వాళ్ళు, నేను ఒకటి మీకు చెప్తున్నాను, మన జీవితంలో ఇంపార్టెంట్ విషయం, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అంటే మనం పాపులు అని గ్రహించడం. నేను పాపిని, జన్మతోనే పాపం నాలో ఉంది. కానీ అది పోయే విధానం ఎట్లాగా? యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గము, యేసు రక్తంలో నేను కడుక్కుంటాను. ఈ 2 విషయాలు తప్ప మన జీవితంలో ఇంపార్టెంట్ ఏమి లేవు. పాపమని గ్రహించడం, ఆయన శిలువ రక్తంలో మనం విశ్వాసం ద్వారా కడుక్కోవడం. ఆ తర్వాత ఆయన కోసం జీవించినప్పుడు ఆయన ఒక దినాన్ని వస్తారు, మనల్ని తీసుకొని వెళ్తారు. పరలోక రాజ్యంలో సదా ఉంటాం. ఒకవేళ ఈ లోపల నువ్వు చనిపోయావనుకో, పరలోక రాజ్యం ఆయన తీసుకెళ్ళిపోతాడు, నీకేం బాధ అక్కర్లేదు. ఆయన వచ్చినా మనం చచ్చిపోయినా మనకేం బాధ, ఆయన రాజ్యం కలిగి ఉంటే చాలు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసినట్టే 6వ వచనం దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. అవును, పాపాలు క్షమించడానికి ఆయనకి ఒక్కరికే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన మరణించారు కాబట్టి, ఆయన బాధ్యత తీసుకున్నారు కాబట్టి, ఆయన క్షమించడానికి ఇష్టమైన మనస్సు గల దేవుడు కనుక. చూడండి 1వ తిమోతిలో కూడా అదే వాక్యం ఏమైనా సెలవిస్తుందో చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తే స్పష్టంగా పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారము కలదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమేంటంటే వారా 1:15 చూస్తే చూడండి, ఆ పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మా వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపం రక్షణ క్రీస్తు యేసు మాత్రమే ఈ లోకానికి వచ్చిన మాట, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం. ఇంకా దాని గురించి ఏం డౌట్ లేదు. ఇక ఎవరేం చెప్పే అంత ఇది లేదు. ఇక అసలు పూర్తిగా అంగీకరించవలసింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రేమేంటంటే వారు కనుక ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో, ఆయన పాపములు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడుగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే చూడండి, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఆయన వచ్చి మధ్యవర్తిగా తండ్రి కుమారుడిగా వచ్చి మరి ప్రాణం పెట్టారు. ఆయన క్రీస్తు యేసు నరుడు అని ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుని, అందరి కొరకు విమోచన క్రయధనముగా, విమోచించడానికి క్రయము ఆయన చెల్లించేశారు. ఆయన నన్ను అప్పగించుకున్నారు. తద్వారా మనందరికీ విమోచన వచ్చింది. ప్రియమేంటంటే వాళ్ళారా, దేవుని వాక్యం మరి ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనకు చూడండి, మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోతే మనం 8:1 ఆయనకు మొరొక్కి అని ప్రభు ఇక్కడ చూస్తే కృష్ణరోగి ఏం చేస్తున్నాడు, ఆయనకు మొరొక్కి ఎప్పుడైతే ఆయనకు మొక్కుతున్నాడు, ఆయన పాదాల మీద పడుతూ ఉన్నాడు. మామూలుగా అయితే ఇక్కడ దూరాన్ని ఉండాలి కదా, ఎవరిని అంటుకోకూడదు కదా, కానీ ప్రభు దగ్గరికి వచ్చి మొక్కి మరి కాళ్ళ మీద పడుతున్నప్పుడు ప్రభు ఏమనలేదు. దేవుడు మరి ఆయన స్వస్థపరిచాడు. దేవుని చూడండి ప్రేమేంటంటే వాళ్ళ తక్షణమే, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాను కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ప్రేమేంటంటే వాళ్ళ తక్షణమే, ఎప్పుడైతే నువ్వు ఆయన తాకుతాడో, ఎప్పుడైతే ఆయన ముట్టుతాడో అప్పుడు వెంటనే నీ శరీరంలో నుండి ఆ యొక్క రోగము పోతుంది,